మీడియాకు నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కొన్ని విషయాలపైన మాట్లాడడం జరిగింది. ఇక్బాల్ గారు, మీరు ఒక ఐజీ హోదాలో రిటైర్ అయిన మనిషి. మీరు మీడియా ముందుకు వచ్చి తప్పుదావ పట్టించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే 2019 ఉండని 2024 ఉండని కంప్లీట్ ఎలక్షన్ జరిగేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఆఫీసర్లు మీ ఆఫీసర్లు అనేది ఉండదు. అసలు ఎక్కడ కూడా ఫియర్ లేకుండా, ఎవరిపైన కూడా డిస్క్రిమినేషన్ చేయకుండా, ఏది భేదాభిప్రాయాలు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ వేలో ఎలక్షన్ జరిపించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి అనుగుణంగా వాళ్ళకు కావాల్సిన మనుషుల్ని పెట్టుకొని ఎలక్షన్ చేసుకుంటుంది. ఈరోజు కూడా మేము చెప్తున్నది అదే. ఎలక్షన్ చేసింది ఎలక్షన్ కమిషన్ చేసింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో వాళ్ళకు తీవ్రమైన ఒత్తిడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కానీ, ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ఢిల్లీలో కానీ పదే పదే వాళ్ళపైన తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చి ఎంతోమంది అధికారులని మార్చారు. ఎంతోమందిని వాళ్ళకు వాడుకొని ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో భయభ్రాంతులకు గురి చేశారు. అయినా మేము చాలా ఓపికతో మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము, మేము మంచిగా పనిచేసినాము, ప్రజలు మమ్మల్ని దీవిస్తారు, ప్రజలపైన భారం పెట్టుకున్నాము, దేవునిపైన భారం పెట్టుకున్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా ఆయన చేసిన ఎలాంటి కుట్రకు కూడా దానిని ప్రజలే తిప్పికొడతారు అని చెప్పి ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాం. కానీ మేము ఎక్కడ కూడా శిఖండి రాజకీయం చేయలేదు. మాచర్లలో జరిగినా, తాడిపత్రిలో జరిగినా, తిరుపతిలో జరిగినా, ఎక్కడ జరిగినా ఆ హింస చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. దాన్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు బాగా పడతాయో, మెజార్టీ రాగలుగుతుందో ఆ బూత్లని మీరు టార్గెట్ తెలుగుదేశం పార్టీ చేసింది కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైతే గొడవలు జరిగినాయో ఆ బూతుల్లో మీరు ఎందుకు రీపోలింగ్ చేద్దామని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు రిగ్గింగ్ చేయలేదా ఆ రోజు ఆ బూతుల్లో అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎస్సీలు, బీసీలు, మైనార్టీల పైన తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్న ఒక వర్గము ఆ ప్రాంతాల్లో, ఆ బూతుల్లో దాడులకు పాల్పడలేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఆ వీడియోలు మీరు చూడలేదా అని చెప్పి మీకు సూటిగా అడుగుతున్నా. మహిళలు చెప్తున్నారు మాచర్ల, ఒక్క సామాజిక వర్గం మేము ఓటు వేయడానికి వెళ్తుంటే మా పైన మొత్తం కర్రలతో దాడులు చేశారు, మహిళలు అని చెప్పి చూడకుండా కూడా వాళ్ళపైన దాడులు చేశారని చెప్పి. ఎందుకండి ఒక్క మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో ఎలా బయటికి వచ్చింది? ఇంకా 6 చోట్ల ఈవీఎం మెషిన్లు ధ్వంసమైనాయి కదా, మరి ఆ వీడియోలు ఎందుకు రాలేదు? అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వాళ్ళపైన ఒత్తిడి పెట్టి వాళ్ళతో పెట్టుకున్న అధికారులని కూడా ఏదో రకంగా మభ్యపెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా వాడుకొని ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే పోలింగ్ బాగా జరుగుతుందో అక్కడ కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. మేము చెప్పాల్సిన మాటలన్నీ మీరు చెప్తే ఎట్లా అవుతుంది? మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఇలా మాట్లాడతారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎలక్షన్ కౌంటింగ్ రోజు మీరు పోలీస్ అధికారులని చూసుకుంటాము, మేము మా కూటమి దీంట్లో పరిపాలన వస్తుంది, అధికారంలో వస్తుంది, మీకు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదా? అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ కూడా మీరే చేసేసుకుంటారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ అది ప్రతి ఒక్కరికి కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. క్యాండిడేట్ ఉండని, అధికారులు ఉండని, ప్రజాస్వామ్యానికి కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది ఉంది. మీరు ఏదైనా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి. పోలీస్ అధికారులు కూడా ఎక్కడైతే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ అధికారులకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకు ఓట్లు పడవు అని చెప్పి అనుకుంటారో అక్కడ ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇబ్బంది పెట్టినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే ఇబ్బంది పెట్టాలో దాంట్లో వెనుకల ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈ రోజుకి కూడా అవి కూడా అన్నీ బయటికి వస్తాయి, ఖచ్చితంగా బయటికి వస్తాయి. అన్ని వీడియోలు వస్తాయి, ప్రతిదీ రికార్డెడ్ ఉంది, ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి. మాకు
మీరు మాట్లాడే అబద్ధాలపైన దానిపైన క్లారిటీ ఇవ్వడం వస్తుంది, తీసుకొని రావడం వస్తుంది, కోర్టులోకి వెళ్ళడం వస్తుంది, మేము మా న్యాయ పోరాటం చేస్తాము. అయినా మీకు అసలు మీరు ఎవరు, మీ లెక్క ఎంతమంది పోలీసు అధికారులు ఈరోజు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు పిలిపించి మీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మీరు ఓడిపోతే ఆ రోజు అక్కడ ఎలక్షనీరింగ్ సరిగ్గా చేసుకోలేక ఓడిపోయిన తర్వాత కూడా లేదు ఒక ఆఫీసరు మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చినాడు అని చెప్పి ఒక్కసారి ఎమ్మెల్సీ ఇచ్చి రెండోసారి ఎమ్మెల్సీ ఇస్తే మీకన్నా ఎక్కువగా ఇంకా పనిచేసిన నాయకులు, మైనార్టీ నాయకులు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళకి ఇవ్వలేదు ఎమ్మెల్సీ. కానీ మీకు ఒక్కసారి కాకుండా 2 సార్లు ఇస్తే పాముకు పాలు పోసినట్టు అయిపోయింది. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని ఇలా మాట్లాడతారా? ఏం చెప్తే అలా స్క్రిప్ట్ మాట్లాడతారా? మీరు కాదా చంద్రబాబు నాయుడు గురించి చెప్పింది? మీరు కాదా ఆయన హయాంలో ఐజీగా ఉండింది? మీరు కాదా బయటికి వచ్చి చెప్పింది చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి? మీరు కాదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పింది? మీరు కాదా చంద్రబాబు నాయుడుకి అసలు పరిపాలన రావడం లేదు అని చెప్పి ఈరోజు మీకు సీటు ఇవ్వలేదు, మీకు ఎమ్మెల్సీగానే గౌరవబద్ధంగా చూసుకున్న తర్వాత కూడా మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మాట్లాడుతుంటే ఈ వయసులో మీకు అవసరమా ఇది? ఏ పార్టీ అయితే మీకు గుర్తించి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవకాశాలు ఇచ్చింది, ఒక్కసారి ఓడిపోతే రెండోసారి ఎమ్మెల్సీ ఇచ్చి మూడోసారి ఎమ్మెల్సీ ఇస్తే ఆ పార్టీని మీరు ఈ గురించి ఇలా మాట్లాడుతుంటే ఖబర్దార్, బాగుండదు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉండని వాస్తవాల గురించి మాట్లాడితే ఖచ్చితంగా వింటారు, కానీ మీరు అవాస్తవాలు, అబద్ధాలు, అబాండాలు వేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా దానిపైన స్పందిస్తాం. ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు పార్టీ కోసం, పార్టీ మీకు చేసింది. అయినా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ పక్కన పోయి కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ పైన మీరు పోరాడాల్సింది పోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్కన కూర్చొని మా పైన రాళ్ళు వేస్తుంటే మేము ఊరుకుంటామని చెప్పి అనుకుంటున్నారా మీరు? అది కూడా అబద్ధాలు చెప్తారా మీరు? మీ వయసుకి తగినట్టు మీరు చాలా గౌరవబద్ధంగా హుందాతనంతో మీరు ఉండేది ఉన్నట్టు వాస్తవాలు మాట్లాడాలి. మీరు విద్య గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు కాదు, తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకునికి కూడా విద్య పైన మాట్లాడే హక్కు లేదు. బైజూస్కి ఇచ్చిన దాంట్లో స్కామ్ ఉందా? ఏమన్నా మాట్లాడితే మీకు అర్థమవుతుందా? భారతదేశంలోనే కేరళ మోడల్ ఉండింది, ఢిల్లీ మోడల్ ఉండింది, కానీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర మోడల్ ఈజ్ ద బెస్ట్ మోడల్ రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ సెక్టర్లో, విద్యలో అని చెప్తున్నారు. ఈరోజు ప్రతి స్కూల్ నుంచి కాలేజ్ వరకు స్కాలర్షిప్, మన అమ్మఒడి నుంచి జగనన్న విద్యా దీవెన వరకు, ట్యాబ్స్ నుంచి ఈ టోఫెల్ ఇంగ్లీష్ వరకు, ఇంగ్లీష్ మీడియం నుంచి మొత్తం స్కూల్ డెవలప్మెంట్ వరకు ఇంత బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థని తీర్చిదిద్దుతే జగన్మోహన్ రెడ్డి గారు, దానిపైన కూడా మీరు మాట్లాడతారా? చాలా బాధాకరం ఇది. ఈరోజు నేను మాట్లాడుతున్నది చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీ పైన ఎంతో ఇంతో గౌరవం ఉండింది, కానీ ఆ గౌరవం కూడా ఈరోజు లేకుండా పోతుంది. మీరు అనుకుంటున్నారేమో కూటమి వస్తుందని చెప్పి. 4వ తారీఖు వెయిట్ చేయండి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి. ఆ రోజు అందరి విషయాలు తెలుస్తాం ఖచ్చితంగా. తర్వాత అన్నిటిపైన మేము కూడా స్పందిస్తాము, మొత్తము లోతుగా వెళ్తాము. ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కానీ ఎవరైతే మాకు కుట్ర చేశారో, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూశారో, ఈ వీడియో లీకులు ఇచ్చారో, సహకరించారో, వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మేము కూడా ఎలక్షన్ కమిషన్కి కోరుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి అబద్ధాలు, అబాండాలు, తప్పులు మాటలు మాట్లాడడం మానుకుంటే మంచిదని చెప్పి మీకు మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాను.